ఎంకరేజ్ చేయరా. అమ్మాయి అమ్మాయి గమా మై గమా ఈ హాయ్ లోకమా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒకటి చెప్పాలి. సో ఏంటంటే చెప్పు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేదంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో నోటిఫికేషన్ అనేది మీకు రాదు. సో అప్పుడు మీరు వీడియో చూడలేరు. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి నా కోసం. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు డెమోలో వీడియో చూశారు కదా. సో ఈ డెమో కనుక ఎడిట్ చేసుకోవాలంటే మీ ఫొటోస్ పెట్టి అండ్ మీ ఎవరి ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ వీడియోకి సెట్ అయిపోతుంది సింపుల్గా. సో నేను కింద 2 ప్రెజెంట్ చేస్తాను. అవి మీరు అలర్ట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే ఈ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు మీరు కూడా. సో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అలర్ట్ మెషిన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో అలర్ట్ మెషిన్ ఏపీకే ఉంది. సో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకుంది ఇక్కడ ఉంటుంది కదా. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే, సో ఒక నిమిషం ఇందులో చూడండి. సో ఇందులో ఈ లేయర్స్ ఉంటాయి. ఫోటో 1, ఫోటో 2 మొత్తం 10 ఫొటోస్ ఉంటాయి కదా. అవన్నీ మీరు ఏ ఫోటో పెడితే ఆ ఫోటో యాడ్ చేస్తే అవి సెట్ కావు. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి నేను చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని రేషియోస్ అయితే మీకు ఉన్నాయి. ఇక్కడ 1:1 అని 4th రేషియో ఉంది కదా ఫ్రేము. ఆ 4th క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో ఈ విధంగా ఉంటుంది. పైన 3 డాట్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫోటో పైకి కిందకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ షేర్ ఐకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ 3rd ఆప్షన్ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా. దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. ఈ విధంగా నేను చూపించినట్టు మీరు 10 ఫొటోస్ అయితే చేసుకోండి. 10 ఫొటోస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో 1 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక మీడియా ఉంటుంది, సెలెక్ట్ మీడియా. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు 1:1లో కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేయండి. సో నేను చూడండి పైన యాడ్ చేసా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక 10 ఫొటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ 10 ఫొటోస్ అయితే సెట్ అయిపోతుంది. చాలా బాగా అయితే వస్తుంది. సో మీరు ఈ రేషియోలో క్లిక్ చేసుకుంటేనే ఫొటోస్ అనేవి బాగా సెట్ అవుతాయి. లేదంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తే అవి సెట్ కావు. సో హెడ్ అండ్ అలాంటి పైన కట్ అవుతూ వస్తాయి. అప్పుడు చూడడానికి లుక్ఫుల్గా అయితే ఉండదు. సో ఇప్పుడు నేను చూపించినట్టయితే మీరు 10 ఫొటోస్ కట్ చేసుకొని యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో యూజ్ అవుతుంది. సో ఈ విధంగా నేను ఫొటోస్ అన్నీ ఇట్లా యాడ్ చేసుకోండి. సో నేను చూపించినట్టే యాడ్ చేసుకోండి, బాగా సెట్ అయిపోతుంది. సో నేను లిరికల్ ప్రెజెంట్ కూడా ఇచ్చా కదా, ఆ ప్రెజెంట్ను కూడా మీరు ఇంపోర్ట్ చేసి పెట్టుకోండి. సో నేను చూపిస్తా. సో ఇప్పుడు నేను ఫొటోస్ అయితే యాడ్ చేసా. సో నేను ఈ విధంగా మీకు 10 ఫొటోస్ అనేవి యాడ్ చేసి నేను యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళేసి ఇప్పుడు లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇవి ఓపెన్ చేసుకుంటే ఇందులో లిరికల్ ఉంటాయి, ప్రాక్టికల్ వీడియో ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 13 లేయర్స్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఫోటో పెట్టిన బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ 13 లేయర్స్ అని ఉంది కదా, దాన్ని చేసేయండి. చేసేస్తే మీకు యాజ్ ఇట్ ఈజ్గా చూడండి ప్రాక్టికల్ వీడియో, లిరికల్ వీడియో బాగా సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు కనుక ఫాంట్ రాకపోతే ఫాంట్ ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ లేయర్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. పైన యారోని క్లిక్ చేసుకుంటే ఇందులో మీ ఫాంట్స్ ఉంటాయి. ఒక ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తా, అది మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా మనకి. పైన సేవ్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మీ మొబైల్ని బట్టి హెచ్డి అనేది సపోర్ట్ చేస్తుంది. సో నేనైతే 180pలో పెట్టుకుంటున్నా. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.